ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 'అగ్లీ స్టోరీ' మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్నగా ఛాన్స్. ఈ మూవీ వచ్చేసరికి మీకు జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే వాచ్ చేసుకోండి. జియో హాట్‌స్టార్‌లోకెళ్ళి ఈ మూవీని మీరు వాచ్ చేసుకోవచ్చు. సో, స్టోరీ ఏంది? కథ ఏందంటే మాత్రమే సింపుల్‌గా ఏం లేదు. మన మెయిన్ హీరో ఉన్నాడు. అతనిది 'సాయిక్ సిద్ధార్థ్' అనే మూవీ ఉంది కదా! 'సాయిక్ సిద్ధార్థ్' అని నిజంగా లేని సైకోలాగానే పనిచేస్తుంటది. సో, అదే పని ఉంటది. సో, మనకి ఇంకా ఏ పని ఉండదనమాట బయ్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన 'అవికా గౌర్' ఆమె క్యారెక్టర్ అవుతుందో ఆమె ఆహ్, ఎమోషనల్ బాండింగ్ వల్ల లేకపోతే లైక్ ఎట్లా అంటారు? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కూడా కొంతమంది అంటారు. సో, పెళ్లి చేసుకోవాలి సెట్ అయితాడు, మంచిగా అయితాడు అనేసి మ్యానిప్యులేషన్ చేసేసి పెళ్లి చేస్తారు. దాని తర్వాత వాడు ఈమె కష్టాలేంది, ఈమె బాధలేందనేది మీకు మెల్లమెల్లగా స్టోరీలో బోగపడతాయి. అసలెందుకు పెళ్లి చేసుకున్నాడంటే మాత్రం ఈమెకి ఇంకొక లవర్ ఉంటాడు. ఆ లవర్‌కి ఈమె మధ్యలో చూసి ఈళ్ళకి ఏమైందనే దాని మీద ఉంటది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఒక లవ్ ట్రయాంగిల్ ఉంటది. దాంట్లో బ్లాక్‌మెయిలింగ్ ఎలిమెంట్ పడతది. దాంట్లో సైకోలాగా కొన్ని ప్రవర్తిస్తాడు కాబట్టి దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలంటే ఈమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎలా తప్పించుకుంది మన టార్చర్ ఎలా ఉంటదనే దాని మీద ఈ మూవీ ఉంటది బయ్. సో, ఆమె ఎట్లా బాధలు పడ్డది, ఎట్లా ఇబ్బందులు పడ్డదనే దాని మీద చాలా డీసెంట్‌గా చూపిచ్చిర్రనుకోవచ్చు. అండ్ నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటివి లైక్ వన్ టైమ్ వాచబుల్ లాగానే ఉంటాయి. లైక్ స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందని రివీల్ అయిపోంగానే మళ్ళీ చూడబుద్ది కాదు. కొన్నుంటాయి నిజంగా చెప్తున్నా ఇట్లాంటివి ఆ కేటగరీకి అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా పర్సనల్‌గా. ఎందుకంటే మెయిన్ స్టోరీ కాన్సెప్ట్ రివీల్ అయిందంటే గిట్టగారా మనకు స్టోరీ అర్థమైపోయింది కదరా అమ్మ మళ్ళీ ఏం చూస్తాం అన్నట్టు అనిపిస్తది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ల నాకైతే మాత్రమే పర్లేదు. చూడొచ్చు. ఈ మూవీ అయితే పర్లేదు చూడొచ్చు. ఎలా ఇబ్బందులు పడతది, టార్చర్స్ ఎలా అనుభవిస్తది అనే దాని మీద బాగా చూపిచ్చిరనమాట. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లా గూడా చూడొచ్చు. నా ఒపీనియన్‌లో మాత్రమే చూడొచ్చు. జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. మీరు వాచ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకన్నా ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చినావు అంటే మాత్రమే ఫస్ట్ ఏంటంటే ప్రెడిక్టబుల్ ఉంటది. లిమిటెడ్ స్కోప్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తది. లైక్ ఈ ముగ్గురు, నలుగురు మధ్యలో ఇంక్లూడ్ అయ్యి ఉంటదన్నమాట బై. అండ్ మన 'అమృతం'ల శివాజీ గారు ఎవరైతే యాక్టింగ్ చేసారో ఆ శివాజీ గారు కూడా ఫాదర్ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట. సో, మోస్ట్‌లీ ఇది ప్రిడిక్టబుల్ ఉంటది బయ్. సో, దానివల్ల ఉంటది. అక్కడక్కడ కొంచెం మీకు బోల్డ్ సీన్స్ లాగా కనిపిస్తాయి. సో, స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయినా. బోల్డ్ లాగా అనిపిస్తది. సో, అదొక్కటి చెక్ చేసుకోండి. అండ్ ఇది ఫైనల్‌గా నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చింది, మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.